ఈ నెల 30 లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు మంత్రులు. రైతు సంక్షేమంతో తమ సర్కార్ లక్ష్యమన్నారు. గురువారం నుంచి జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల ఎమ్మెల్యేల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రులు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు మంత్రులు. దేశవ్యాప్తంగా బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సర్ ప్రక్రియతో ఓట్లు తొలగించే దుర్మార్గమైన చర్య చేపట్టిందన్నారు. సర్తో బెంగాల్లో గెలిచి తెలంగాణలోనూ అధికారంలోకి రావాలనే కుట్ర చేస్తోందన్నారు. సర్ ప్రక్రియలో బీఎల్ఏలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ 60,000 మంది ఏ బూత్ లో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారో మీరు చక్కగా తెలుసుకోవాలి. ఆ 60,000 మందికి సంబంధించి ఏ సర్టిఫికెట్లు మనం సబ్మిట్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఆ సర్టిఫికెట్లన్నీ కూడా మనం బిఎల్ఏలు కలెక్ట్ చేయాలి. వాళ్ళు మళ్ళీ 25వ తారీఖు నాడు మొదలుపెట్టినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్లు అన్నీ కలిపి ఆ ఫామ్ నింపి వాళ్ళే నింపుతారు. మీరు సంతకం పెట్టి వాటిని అటాచ్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంటర్ చేసుకునేటట్టు. ఈ నెల 30న రైతు బంధు విడుదల చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అధిక దిగుబడులు తెలంగాణలో వచ్చాయన్నారు. సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. ఈ సంవత్సరం తెలంగాణ రైతు అది ప్రజాపాలనకు సంబంధించి రైతాంగం యొక్క భరోసా, రైతాంగం ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటే పెట్టుబడి ఇస్తారు, ఎరువులు ఇస్తారు, అదేవిధంగా ప్రతి గింజని కొంటారనే నమ్మకంతో ఈనాడు రైతు ఎన్నడూ లేనటువంటి విధంగా పంటను పండించారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఏఐతో పోటీ పడగల నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. స్కిల్స్ నేర్చుకోకపోతే భవిష్యత్తులో రాణించడం కష్టమన్నారు. టామ్కామ్తో యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ మియాపూర్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు మంత్రి వివేక్. State government has a company, Tomcom. We are recruiting a lot of people, training them and sending them abroad. And recently we got one proposal from a Japanese company where they wanted 5,000 engineers. 5,000 engineers, they were ready to train, they were ready to teach Japanese language and employ them in Japan. రాష్ట్రానికి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. యూరియా ఇచ్చేలా 2 కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఫర్టిలైజర్ శాఖకు సంబంధించిన సమన్వయంతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ శాఖలు ఉండవు, డిపార్ట్మెంట్లు ఉండవు. వ్యవసాయ శాఖనే ఓన్లీ సరఫరా బాధ్యతలు తీసుకుంటుంది. వచ్చినటువంటి స్టాకును కేంద్రాల వారీగా, జిల్లాల వారీగా, ఇరిగేషన్ ఏరియా వారీగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. ఈసారి బోనాల ఏర్పాట్ల కోసం 20 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా గోల్కొండ అమ్మవారి తొలి బోనంతో బోనాల జాతర ప్రారంభమవుతుందన్నారు మంత్రులు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలపై అధికారుల సమన్వయ సమీక్షా సమావేశం జరిగింది. లండన్ నుంచి వర్చువల్ గా అటెండ్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. శివసత్తులది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ల నుంచి బోనం ఎంతో పవిత్రంగా బోనాలు తీసుకురావడమే కాకుండా వాళ్ళ చుట్టాలను వీళ్ళందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున టెంపుల్స్ కు రావడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఐటీడీఏ, ట్రైబల్ వెల్ఫేర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లు, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు మంత్రి. ఐటీడీఏల వారీగా ఆరోగ్య సూచీలు, సవాళ్లపై సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ ప్రబలకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రికి వివరించారు అధికారులు.
ములుగు జిల్లా మారుమూల ప్రాంతమైన క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తుందన్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడల్లో విదేశాల్లోనూ ప్రతిభ చాటుతున్నారని చెప్పారు. అలాంటి క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అథ్లెటిక్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ములుగు స్కూల్లో ఒలింపిక్ డేరన్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లా దర్వేషపురంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవాలయం నుంచి కళ్యాణ మండపం వరకు పట్టు వస్త్రాలు ఊరేగించి మేళ తాళాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత శ్రీ రేణుకా ఎల్లమ్మ జగదగ్ని మహర్షి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి.